దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అది చేరవచ్చిన మీ అందరికీ కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నాకు హృదయపూర్వక అందరికి ప్రైజ్ చూడండి. ఇలాంటి కాలంలో 10 నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు మాత్రమే చేయగలిగే ఒక 10 కార్యాలు ఉన్నాయి. అందులో నుండి నేను ఒక 3 మాత్రమే చెప్తాను. 4, 5 మాత్రమే ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా దేవుడు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే ఆయన ఈ లోకాన్ని అంతటిని కూడా సృష్టించాడు. ఆయన క్రియేటర్ అన్నమాట. ఇంగ్లీష్లో ఏమంటారంటే క్రియేషన్ అని అంటారు. యేసు ప్రభు ఒక సృష్టికర్తే మాత్రమే కాదు కానీ సృష్టించబడిన వ్యక్తి ఒక మానవుడు, మన వంటి మానవుడు లేక మనలాంటి స్వభావం కలిగిన వాడు. ఈ సర్వ సృష్టిని నిర్మాణం చేయడం అంటే అది అసాధ్యం. ఒక ఇల్లు నిర్మించబడాలంటే అది ఎవరికి సాధ్యమవుతుంది? మనం ఉండే గృహము నిర్మించబడాలంటే అది ఎవరికి సాధ్యం? మేస్త్రికి సాధ్యం. మేస్త్రి కంటే ముందు ఒక ఆయన దగ్గరికి పెడతాం. ఎవరి దగ్గర వెళ్తాం? ఇంజనీర్ దగ్గరికి పెడతాం. ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఇంజనీర్ని మన ఇంటికి పిలిచి మన యొక్క స్థలం ఎంతైతే ఉందో దాని స్క్వేర్ ఫీట్స్ అన్నింటిని కూడా మెజర్మెంట్ వేసిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని ఆ ఇంజనీర్ గారు ఆ ఇంటిని నువ్వు ఉన్న స్థలాన్ని ఏ విధంగా ఒక గృహం నువ్వు కట్టాలని ఆశపడుతున్నావో ఆ స్థలానికి ఆ గృహం నిర్మాణం జరుగుతుందా లేదా అనేది ఇంజనీర్ గారు ఆలోచన ఏం చేస్తాడు? ఒక డయాగ్రామ్ గీసి దాన్ని చేస్తాడంటే మేస్త్రికి ఆలోచిస్తాడు. ఆ ప్లాన్ ప్రకారం మేస్త్రి గారు ఏం చేస్తారంటే ఆ ఇల్లు కడతాడు. ఒక ఇల్లు నిర్మించబడాలంటేనే అంత పని ఉంది, అంత ఆలోచించారు. మరి మనలాగా ఆయన ఆలోచన చేస్తే ఈ సృష్టి అంతా కూడా నిర్మాణం చేయాలంటే ఒక మనిషి వల్ల కానీ అందుకే ఆయన సృష్టికర్త. హల్లెలూయా. అందుకే ఆయన సృష్టికర్త అని ఆయన పేరండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి చాలండి. దేవునికి స్తోత్రం జరుగుతుంది కాక. ఆదిలోనే దేవుడు ఏం చేశాడంటే భూమికి పునాది వేశాడు. ఎప్పుడంట? జగత్ పునాది వేయబడక ముందే, ఈ సృష్టి అంతా కూడా నిర్మాణం జరగక ముందే భూమికి దేవుడు ఏం చేశాడు? పునాది వేశాడు. ఆయన వేసిన పునాది ప్రకారం భూమి అంతా కూడా ఏం చేస్తుంది? దాని కక్షలోనే అది తిరగడం అనేది ప్రారంభించింది. ఒకసారి దేవుడు నిర్ణయించిన నిర్ణయం చొప్పున భూమి తిరగకుండా నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానంటే కుదిరిద్దా? కుదరదండి. దేవుడు ఏదైతే నిర్ణయించి పెట్టాడో దాని ప్రకారం అది ఏం చేస్తుంది? దాని కక్షలో తిరుగుతా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు ఆదిలో భూమికి ఏం చేశాడంట? పునాది. సముద్రానికి, ప్రతి దానికి అండి, ప్రతి దానికి, ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి దేవుడు ఒక నియామకం అనేది పెట్టాడు, ఒక నిర్ణయ కాలం పెట్టాడు, ఒక టైం సెట్ చేసి పెట్టాడండి. ఎవరయ్యా తోమ తప్పి తిరుగుతుందంటే మానవుడు మాత్రమే. హల్లెలూయా. సూర్యుడు తన కాంతిని ఎప్పుడు ఉదయించాలో ఎప్పుడు అస్తమించాలో దేవుని చిత్తంలో. దేవుని చిత్తము కాదని ఒక సూర్యుడు తన ఇష్టానుసారంగా జీవించాడు అనుకోండి, ఉదయించాడు అనుకోండి, మనం ఎవరు కూడా పనులు చేసుకోలేము. ఈరోజు చూడండి, మానవుని యొక్క అతి తెలివితేటల వల్ల ఎన్నడూ లేని విధంగా ఎండ భయంకరంగా కాస్తుంది. ఎండ భయంకరంగా, ఎండాకాలం అసలు మనం ఏమాత్రం కూడా తట్టుకోలేదు. ఇదంతా కారణం ఏంటంటే మానవుడు ఆలోచించే ఆలోచన. ప్రకృతి వైపరీత్యాలు అంటారు. ప్రకృతి వైపరీత్యం మానవుడు చేసిన చెడు ఆలోచన బట్టి మానవుడికి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఏం చేస్తున్నాడంటే దుర్వినియోగం చేసి ఎవరు వెళ్ళాడంటే ప్రకృతి వైపరీత్యం ద్వారా జరిగింది అంటాడు. అన్ని కూడా ప్రియమైన దేవుడు పెట్టారా? ద్వితీయోపదేశకాండం 4:19 అంటాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము చూచి మరల కొలుపుబడి
ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును. దేవుడి సృష్టి అంతటిని దేని కోసం చేశాడండి? మనం అనుభవించడానికి. చెట్లు ఉన్నాయనుకోండి, చెట్ల నుండి ఏమొస్తుంది? ఆక్సిజన్ వస్తుంది. చెట్ల నుంచి ఏమొస్తుందండి? ఆక్సిజన్. కార్బన్ డైఆక్సైడ్ ని చెట్లు తీసుకొని చెట్ల నుంచి ఏమవుతుంది? ఆక్సిజన్ వస్తుంది. దాని మానవుడు ఏం చేస్తున్నాడు? పూజిస్తున్నాడు. దానికి ఏదో బొట్లు పెడతాడు. అది దేవుడే చెప్తాడు. హల్లెలూయా. దేవుడు ఇదే చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరొకబడి నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త. కొంతమంది లైట్ చూస్తే చాలు, 6 గంటలకు ఇంట్లో లైట్ వేయగానే ఏం చేస్తారు? లైట్ దేవుడా కాదు. ప్రభు ఏం చెప్పాడు? వాడుకోమన్నాడు కదా వాటికి. అంటే దేవుడు చేసిన సృష్టిని మనిషి ఏం చేస్తాడంటే దేవుడి కంటే ఎక్కువగా. ఇక్కడ మన పాయింట్ అర్థం చేసుకోవాలి. ప్రభు ఏం చెప్తున్నాడు? మీ కొరకు పంచిపెట్టాను నేను, వాటిని అనుభవించండి. అవి చేసినందుకు, వాటి మీరు అనుభవిస్తున్నందుకు వాటి కొరకు మీరు కృతజ్ఞత కలిగి ఉండమన్నాడు, కానీ పూజించకూడదు చెప్తున్నాడు. కృతజ్ఞత వేరు, పూజించడం వేరండి. కృతజ్ఞత అంటే ఏంటి? ప్రభువా, ఆకాశం చేసినందుకు నీకు వందనాలయ్యా, గాలిని చేసినందుకు నీకు వందనాలయ్యా, పువ్వులను చేసినందుకు నీకు వందనాలయ్యా, పళ్ళు చేసినందుకు నీకు వందనాలయ్యా, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి తప్ప వాటి మనం ఏం చేయకూడదు? పూజించకూడదు. లైట్ ఎదుగుతుంది, పోయి దాన్ని ముందు పెట్టుకో, కరెంట్ షాక్ కొట్టి భారతదేశంలో పాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హల్లెలూయా. ఈరోజు మనిషి చూడండి ఎంత అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నాడు. ఎంత అజ్ఞానం, ఎంత అజ్ఞానం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులు కూడా ఈరోజు చాలా మూఢనమ్మకాలు పాటించేవాళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారండి. నల్ల పిల్లి ఎదురొస్తే చాలు, దిక్కుమాల పిల్లి ఇప్పుడే ఎదురవ్వాలా అని చెప్పి ఏం చేస్తారు? ఒక నిమిషం ఇంటికి పోయి మన తర్వాత వాళ్ళు ఉన్నారు. ఎన్నో చెప్పాలంటే చాలా ఉన్నాయండి. కానీ ప్రభు చెప్తున్నాడు జాగ్రత్త, మీరు బహు జాగ్రత్త పడండి అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ దేవుడు ఏదైనా కొన్ని విషయాలు మనతో మాట్లాడడం ఎందుకంటే మనం సరిచేయబడాలి. అది సరి చేసుకోవడం వల్ల మనమే ఆశీర్వదించబడతాం. అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళదండి. కానీ సంఘానికి దేవుడు చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఏం చేయాలి? తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదంతే. హల్లెలూయా. నువ్వు ఒకరి దేవుడి వాక్యాన్ని నిజంగా తీసుకుంటే, ఒకరి నీలో అటువంటి స్వభావం ఏదైనా ఉంటే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతే తప్ప ప్రతి దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కీర్తనలు అంటాడు, 8వ కీర్తన 3-4 వచ్చిన కదండి. 8వ కీర్తన 3-4. నీ చేతి పని అయిన నీ ఆకాశమును, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టు వాడు ఏపాటి వాడు? మహిమా ప్రభావములతో వారికి కిరీటమును దేవునికి స్తోత్రం కలుగునుగా. చంద్రుని గాని నక్షత్రాలను గాని ఆకాశాలు గాని చేసినప్పుడు, ఆ చేసిన ఆ సృష్టిని మనం చూసినప్పుడు అంట మనం ఏ పాటి వారు అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. హల్లెలూయా. అవి దేవుడు చెప్పిన పని ప్రకారం చేసుకుంటూ వెళతా ఉన్నాయి. అందుకే అంటున్నాడు భక్తుడు ఇక్కడ దావీదు గారు ఏమంటే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏమంటున్నాడు. ఏ అయోగ్యత మనలో లేదండి. రవ్వంత కూడా, ఒక్క నిమిషం, ఒక్క శాతం కూడా మనలో ఏ అర్హత, ఏ యోగ్యత లేదు. కానీ కేవలం దేవుని కృప. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే, జీవంతో ఉన్నావంటే దేవుని అత్యంతమైన మహాకృపను బట్టి. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? విర్రవీగకూడదు, కానీ దేవుని సన్నిధిలో తగ్గించుకొని, నాకు కృప ఇచ్చినందుకు నీకు వందనాలు, నీవు నాకు ఇచ్చిన ఈ కృప ఇంకా నా జీవితంలో నేను ఎక్కువ
నీ కృపను పొందుకునే భాగ్యం నాకు దయచేయని మనకు మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూడండి, దావీదు నేర్చుకుంటున్నాడు. అసలు నువ్వు చేసిన సృష్టి ముందు మీరు ఏ పార్టీ వారమయ్యా? అసలు మాలో ఏ మంచితనం ఉంది? అందుకే దావీదు అంతగా ఆశీర్వదించబడ్డాడు. ఇంకొకటి చెప్తాను చూడండి. రెండవది ఏంటంటే పాప క్షమాపణ ఉండాలి. ఫర్గివ్నెస్, పాప క్షమాపణ. రెండవ కార్యం ఏంటంటే ఆయన చేసిన కార్యం, ఆయన పుట్టడం ద్వారా ఆయన చేసిన రెండవ కార్యం పాప క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువు పక్షవాయు గల వారిని బాగు చేసినప్పుడు ప్రభు అక్కడ ఒక మాట అన్నాడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం. అక్కడ దేవుడు ఒక మాట అన్నాడు. ఏమని? నీ పాపములు క్షమించబడ్డాయని వారితో చెప్పినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది దేవుణ్ణి చూచి ఆ మాట పలికినప్పుడు దేవుణ్ణి చూచి వారు ఏం చేస్తారంటే ఒకసారి చదువుదామా? అమ్మ 5వ వచనం చదవండి. యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని వారు ఇతడు ఎందుకు చెప్పుచున్నాడు? దేవుడు అక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడు ఎవడని వారు తమలో తాము ఇలాగో ఆలోచించుకున్నట్టు యేసు వెంటనే తన ఆత్మను తెలుసుకుని మీరు ఎలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయు గలవానితో నీ పాపం క్షమించడమని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకు నడవమని చెప్పుడు సులభమా? అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పి. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును. అధికారం దేవునికి ఉన్నది. నీ పాపములు క్షమించబడి ఉన్నామని ఆయన అనడానికి ఈ భూమి మీద ఎవరి ద్వారా ఆయనకు అధికారం వచ్చిన తండ్రి అనే దేవుని ద్వారా ఆయనకు అధికారము ఇవ్వబడ్డది. అందుకే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పడం సులభమా? నీ పరిగెత్తుమని చెప్పడం సులభమా? ఏది సులభం అంటారు మీరు? నీవు పాపివు కాదయ్యా, నువ్వు నీతిమంతుడని చెప్పడమే సులభం. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక పాపి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపం చేసావంటే వాడు ఏమవుతాడు? ఇంకా పాపం చేస్తాడు. తర్వాత ఆ దేవుని మాటలు వినడానికి కూడా ఏమాత్రం కూడా ఇష్టపడకుండా రాడికల్ గా తయారవుతాడు. లేదు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసయ్యని క్షమించాడు, ఆయన కలవర శిలువలో 2024 సంవత్సరాల క్రితమే నీ పాపములన్నిటి కొరకు శిలువ మాను మీద మోసి నీకు నీతి అనే వస్త్రాన్ని ధరించాడని చెప్పు ఆలోచించడం ప్రారంభిస్తాడు. నిజమా? నా పాపముల కొరకు, నాలాంటి వాడి కొరకు, నాలాంటి ఇంత ఘోరమైన వ్యక్తి కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా కోసం మరణించాడా అని చెప్పి ఒక ఆలోచన తన ఉదయం పడడం ప్రారంభమవుతుంది. అలాగా ఆలోచించడం ప్రారంభమై వాడు మెల్లమెల్లగా ఏం చేస్తాడంటే దేవుడి దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు. కీర్తన 32:1-5 కూడా చదవండి. 32వ కీర్తన 1 నుంచి 5 వచ్చిన తన అతిక్రమములను పరిహారము నొందని వాడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనమై ఉండగా నా సారము వేసవి కాలంలో ఎండినట్టాయను. నా దోషములు కప్పుకొనగా నీ ఎదుట నా పాపములు ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటిని. నీవు నా పాప దోషములను దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అతిక్రమములను ఏం చేయాలంట? ఒప్పుకుంటే నువ్వేమవుతుంటావు? క్షమాపణ. హల్లెలూయా. అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు
నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం ఎక్కడుంది? దేవుడు. పాపం ఒప్పుకుంటేనే కదా, విడిచిపెడితేనే కదా నువ్వు ఆయన సన్నిధిని అనుభవించగలవు. హృదయంలో ఒక వ్యక్తిని క్షమించలేనప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవునికి నువ్వు పరిగెత్తుకొని వచ్చినా కూడా అది వాడుకగా ఉంటుంది తప్ప అది నీ జీవితంలో ఏమాత్రం కూడా ప్రభావం అనేది హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ అంటున్నాడు కదా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఎదుటివారు కనబడ్డప్పుడు నీ మీద ఒకరు ఎంత నీ ప్రమేయం లేకుండా ఒక వ్యక్తిని ఎంత నిందించినా కూడా నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తిని ఏం చేయాలి? క్షమించాలి. క్షమిస్తే నీవే ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే క్షమించడం నేర్చుకుంటామో, క్షమింపబడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడే ఉంటారు. క్షమింపబడిన మనం ఎక్కడ ఉంటాం తెలుసా? అక్కడ ఉంటాం. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు మనం అది చేయడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు క్షమించడం ద్వారా నీ విలువ ఏమి తగ్గిపోతా. ఈరోజు డబ్బున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళు కొంతమంది గర్వాంతులైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తగ్గించుకుని హెచ్చింపబడిన వాళ్ళు. ఎవరు గొప్ప తెలుసా? తగ్గించుకున్నవాడు. డబ్బు ఎప్పుడు కూడా మనల్ని పరలోకానికి చేర్చదండి. డబ్బుది కదా నువ్వు ఏదైనా చేయగలవు అని అనుకోవడానికి వీలేదు. ఏ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ముఖేష్ అంబానీ ఒక బ్రదర్ అనిల్ అంబానీ ఒకప్పుడు భయంకరంగా విరవీగాడు. ఏమైపోయాడు? ఈరోజు ఒక సామాన్యమైన వ్యక్తిగా తన కుమారుడి పెళ్లికి వచ్చాడు. ఒక సామాన్యుడిగా చూసారండి. అందుకే దేవుని మాటలు ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా వినాలండి. అది మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. అందుకే మనం క్షమించడం నేర్చుకుందాం. నేను మౌనమై ఉండగా దినమంతయు నీవు చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు దివారాత్రులు నీ చేయి నా మీద పరువుగా నుండెను. నా సారము వేసవి కాలంలో ఎండినట్టాలను. నా దోషములు కప్పు కనుక నీ ఎదుట నా పాపమును యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందని అనుకోండి. నీవు నా పాప దోషము చూశాడు. ఎంత మంచి మాట. నేను ఒప్పుకోవాలని అనుకున్నాను, కానీ నాకంటే ముందే నువ్వేం చేసావు? ఈ లోకానికి వచ్చి నా పాప శిక్ష అంతా నువ్వు తీసుకుని నాకు నీతి అనే వస్త్రం ఇచ్చేవయ్యా అని దావీదు ఎంతగా దేవుడు స్తుతిస్తున్నాడో చూడండి. మూడవదిగా అడ్మినిస్ట్రేటర్. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆయన ఒక గొప్ప నిర్మాణకుడు అండి, నిర్వాహకుడు. ఆయన గృహ నిర్వాహకత్వం చేసిన దేవుడు. ఆయన దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు కనుక సృష్టిని భద్రపరిచి సంరక్షించి పోషించి నిర్వహిస్తున్నాడంట. ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-4 చదువుతాం. ఎబ్రీ పత్రిక. ఈ దినముల అంతమందు ఆయన కుమారుని సమస్తమును వారసుడిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వన కూర్చుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రపంచములన్నిటిని కూడా ఆయన నిర్మించి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు శుద్ధీకరణ చేశాడు. పాపముల విషయంలో ఏం చేశాడు దేవుడు? శుద్ధీకరణ అంటే ఏంటి? క్రయధనం చేశాడు. తానే
అర్పణగా మారాడండి. మనందరి కొరకు, ప్రపంచం కొరకు, ప్రజలందరి కొరకంట ఆయనే ఒక క్రయదానముగా మనందరి కొరకు వెల చెల్లించాడు. ఆయన గొప్ప. ఇంకా ఆయన చెప్తున్న మాట ఏంటంటే 1 కొరింథీ 8:6 చదవండి ఒకసారి. 1 కొరింథీ 8:6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6. ఆకాశమందైనను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగినను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే సమస్తము చేశాడు. ఆయనే మనం ఏం చేశాడండి? పుట్టించాడు. అందుకే యేసుక్రీస్తు తన మహత్తుల మాట చేత సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? నిర్వహిస్తున్నాడు. ఆయన రాకపోతే నీకు గమ్యం లేదు, ఆయన రాకపోతే నీకు గురి అనేది లేదు. ఆయన వచ్చాడు కనుకనే మానవుడికి ఒక నిర్వచనం అనేది దొరికింది. మానవుని యొక్క పుట్టుకకు ఒక అర్థం అనేది దొరికింది. లేకపోతే జంతువులకి మనకి పెద్ద తేడా ఉండేది కాదండి. అదేవిధంగా ఆయన రావడం వలన మానవుడు ఎలా బ్రతకాలో, మానవుడు ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో ఆయన ఏం చేశాడంటే విజ్ఞానం అనుగ్రహించాడు, జ్ఞానాన్ని అనుగ్రహించాడు, చదువును నీకు అనుగ్రహించాడు, లోక జ్ఞానాన్ని దేవుడికి నేర్పించాడు, విలువలతో కూడిన జీవితాన్ని నేర్పించాడు, సంస్కృతి నేర్పించాడు. నీకు పెద్దవారిని ఏ విధంగా గౌరవించాలో, లోపడాలో, నీకంటే వయసులో పెద్దవారిని నువ్వు ఏ విధంగా నువ్వు మసులుకోవాలో ఆ విలువలన్నీ కూడా ఎవరి ద్వారా వచ్చేది? దేవుని ద్వారా మాత్రమే. అందుకే ఆయన సృష్టికర్త. 4వదిగా వచ్చేది నేను ప్రార్థన చేస్తాను. నిత్య జీవ ప్రదాత. ఎవరైనా నిత్య జీవ ప్రదాత. దేవుడు నిత్యుడు, ఆయనలో జీవం అనేది నిత్యము నిలిచిన. మానవులకు ఆయన జీవాన్ని ప్రసాదించినప్పుడు యోహాను సువార్త 10:28 అంటాడు, నీవు వాటికి నిత్య జీవము నిలుచున్నావు కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? భక్తుడు యోహానుడు, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడు వాటిని ఆయన చేతిలో నుండి అపహరింపడు. ఎవరైనా తీసేట ప్రేమతో పెట్టారా? కొన్నిసార్లు మనం అనుకుంటారు, మనుషులు అనుకుంటారు కదా, వీళ్ళు అనుకుంటారు ఏంటంటే, ఇదిగో వీడు ఏదో చేశాడయ్యా నా జీవితంలో, అందుకే నా బ్రతుకంతా కూడా ఎలాగా. ఒక మనిషి నిన్ను ఏమైనా చేయగలరా? అంత సీన్ ఉందా? ఏ మనిషి ఎప్పుడు కూడా వారి మాటల వల్ల మాకు ఏమి కూడా జరగదు. ఎందుకు తెలుసా? యేసు రక్తము నీ చుట్టూ కావలిగా నువ్వు భ్రమపడుతున్నావు. భ్రమపరిచే ఆత్మ అంటారు దాన్ని. ఏదో జరిగిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా జరిగింది. నీ హృదయంలో ఒక అవిశ్వాసంతో, అపనమ్మకంతో నువ్వు ఏదైనా మాట్లాడితే అది నీ జీవితంలో ఖచ్చితంగా జరిగిందండి. కానీ క్రైస్తవులుగా మనం ఉండాల్సింది ఏంటంటే, నేను యేసయ్య చేతిలో ఉన్నాను, ఆయన రక్తము నాకు కోటగా ఉన్నది, ఆయన దేవదూతలు నా చుట్టూ కావలిగా ఉన్నారు కనుక ఏ మానవుడు, ఏ దురాత్మ, ఏ దయ్యం నన్ను ఏమి కూడా. దయ్యం ఎప్పుడు నీ దగ్గరకు వస్తుందంటే నీవు బలహీనుడవై ప్రార్థన చేయనప్పుడు, దేవుడితో నీకు ఎడబాటు కలిగినప్పుడు, దేవునితో నీకు సంబంధం లేనప్పుడు, దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు, ఆయనతో నీకు సహవాసం లేనప్పుడు నీ శరీరం బలహీనమైపోవడం వల్ల ఆ బలహీనతలో నువ్వు ఏం చేస్తావంటే, నన్ను ఎవరో ఏదో చేస్తున్నారు, నన్ను ఎవరో కొండదీయడం, నన్ను ఎవరో ఏదో చేయడానికి వచ్చారు అని నీలో నువ్వే నీడను చూసి నీకున్న ఆ బలహీనతను బట్టి నువ్వు బాధపడతా ఉంటావు, భయపడతా ఉంటావు. అంతే తప్ప నువ్వు ఎవ్వరు కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడంట. ఆయన నిత్య జీవ ప్రధానం అండి. 6వ అధ్యాయం 39:40 అంటాడు యోహాను సువార్త. యోహాను సువార్త 6వ అధ్యాయం 39:40 చదవండి. నేను మీ
చిత్తమైనది. కుమారుని చూచి ఆయన విశ్వాసం చూచి ప్రతి వాడు నిత్య జీవం పొందుటయే అంత్య దినమున నేను వారిని దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. తండ్రి ఏదైతే భూమి మీద కుమారుడైన యేసుక్రీస్తు ఏదైతే చేయడానికి ఆయన పంపించబడ్డాడో దాన్ని తూచా తప్పకుండా ఆయన చేశాడండి. హల్లెలూయా. ఆయన మన నుండి కోరుకున్నాడు ఏంటంటే, మన తండ్రి మన యేసయ్య ఈ లోకంలో ఏదైతే తాను చెప్పింది చేశాడో మనము కూడా ఏం చేయాలంటే ఆయన మనం చెప్పింది మనం కూడా చేసే వారిగా ఉండాలి. కుమారుడు చూచి ఆయన విశ్వాసం చూచి ప్రతి వాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. ఇక్కడున్న మీ అందరూ కూడా నిత్య జీవంలోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడు. ఆ నిత్య జీవంలో ఏముంటదంటే దుఃఖం అనేది ఉండదు, అక్కడ వేదన అనేది ఉండదు, ఇక కరువు అనేది ఉండదు, అనారోగ్యం అనేది ఉండదు, అపనమ్మకం అనేది ఉండదు, అవమానం అనేది ఉండదు. అక్కడ ఏముంటదంటే భక్తుడైన పద్మాసు దీపంలో యోహాను గారు ఏ దర్శనం అయితే చూశాడో ఆ దర్శనం ప్రకారం అక్కడ అంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పరలోక రాజ్యంలో దేవుడు నీ కోసం నా కోసం నిర్మించి పెట్టాడు. అది మనం పొందుకోవాలంటే ఈ లోకంలో దేవుడి చిత్త ప్రకారం మనం నడవాలి. చివరికి ఒక మాట చెప్తాను. 17వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం ఎక్కడ ఉందంట? దేవుని తెలుసుకోవడం అనే నిత్య జీవం ఉంది నీకు. దేవుని ఎంత తెలుసుకుంటే నువ్వు అంత నిత్య జీవాన్ని పొందుకుంటావు. దేవుని మాటలు ఎంత వింటే నీకు అంత ఆశీర్వాదం. 1:10 అన్నాడు, ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున. హల్లెలూయా. ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు ఏంటంటే నీ శత్రువులంట నీ పాదాల దగ్గరికి తీసుకొస్తాడు. నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున. దేవుని దగ్గర కూర్చో. ఎవరు ఎన్ని రకాలుగా నీ మీద చెడ్డ ప్రచారం చేసినప్పటికీ నిన్ను కృంగదీసే ప్రతి పరిస్థితితో ఈ రోజు నువ్వు చెప్పాలి ఏంటంటే నాకు నిత్య జీవము దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. నేను ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాను తప్ప నా చిత్తం కాదని పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం ఏ విధంగా ఆయన చేశాడో ఈరోజు నీవు నేను కూడా ఆ నిత్య జీవాన్నిచ్చే దేవుని మాట మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో శత్రువులన్న మన కాళ్ళ కింద తీసుకొస్తాడు దేవుడు. శత్రువుని కాళ్ళ కింద తీసుకొస్తాడు. శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరిచే దేవుడు ఆయన. నూనెతో నీ తల అంటే దేవుడు ఆయన. నువ్వు అనుకోవచ్చు నేను చేసే ఈ భారభరితమైన పరిచర్య దేవుడు నాకు ఇస్తే నేను యథార్థంగా చేస్తూ ఉంటే నాకేంటయా ఈ నెందలు, నాకేంటయా ఈ బాధలు అని చెప్పి ఈ పరిచర్య వదిలేస్తే బాగుండేది. ఎందుకు నచ్చిన జీవితం ఇది నాకు, ప్రశాంతత లేని జీవితం అని ఈ రాత్రి ఒకవేళ ఎవరైనా అనుకున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చో. ఆయన దగ్గర మౌనంగా కూర్చోవడం నేర్చుకోండి. ప్రభు సన్నిధిలో మౌనంగా కూర్చొని ప్రభుతో మాట్లాడడం నేర్చుకోండి. తప్పకుండా నీ జీవితంలో మీ అవమానాలన్నిటికీ దేవుడు ఒకరోజు గొప్ప సత్కారం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదం, గొప్ప రివార్డ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే మనుషులను కనుక మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు నేనైనా మీరైనా ఎవరైనా కూడా మన మానవులు కనుక కొన్నిసార్లు దొరికిన మాటలు మన చెవిన పడినప్పుడు మా హృదయం గాయపరచబడి ఎంతకాలం ప్రభా, ఎంతకాలం అయ్యా ఈ బాధను భరించాలి, అసలు నన్ను ఎందుకు రక్షించావయ్యా అని కొన్నిసార్లు ప్రార్థన కూడా చేయడానికి మనసు రాక బాగా ప్రార్థన చేయకుండా మానేసేమేమో, బైబిల్ చదవడానికి కూడా మనసు రాక బైబిల్ చదవడం మానేసేమేమో.
కొన్నిసార్లు నేను కూడా చేశాను కాదు. ఎందుకు ప్రభు, ఎందుకయ్యా చిన్న వయసులో పిలుచుకున్నావు, స్నేహితులతో కలిసి అనుభవించాల్సిన జీవితాన్ని నువ్వు తీసుకొని నన్ను తీసుకెళ్ళి బలవంతంగా బయటగాల్లో పెట్టి ట్రైనింగ్ చేసుకొని మళ్ళీ సేవలకు వచ్చి ఏంటయ్యా ప్రభా ఇదంతా అని చెప్పి ఒక్కోసారి నేను ఒంటరిగా ఏం చేస్తానంటే ఈ లైట్ హౌస్ అన్ని దాటేసేసేసి మా పాస్టర్ గారు ఏదో చిన్న పనుందని చెప్పి బయటకు వెళ్తున్నాను. ఒక పని కోసం వెళ్తాను, అక్కడ వెళ్ళిపోతాను సేవకి. ఆ లైట్ హౌస్ అమ్మగా వెళ్ళిపోతాను, ఇక్కడ చివరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆలోచన చేస్తాను. నేను నేర్చుకున్నది ఏంటంటే ప్రేమలు అంటున్నారు, ఈవెంతో ఒక్కోసారి నేను ఎవరికి కూడా చెప్తాను, నాలో ఉన్న బాధంతా కూడా నేను ఒంటరిగా వెళ్ళిపోయిన దేవుడికి మాత్రమే చెప్తున్నాను. అక్కడ ఎవ్వరు ఉండరు, ఏ మనిషి కూడా కనపడరు, ఎవరు లేని స్థానానికి పోతాను, ఒంటరిగా కూర్చుంటాను అక్కడ. మొన్న దగ్గర గంట సేపు వెళ్ళిపోయాను బయటికి, ఒక్కడే వెళ్ళిపోయిన దేవుడికి చెప్పుకున్నాను నా బాధను. ప్రభా, ఇదిగో నీ ఉద్దేశంతో నీ ప్రణాళికతో నన్ను నడిపించావు, నా పట్ల నీ చిత్తం ఏమైందో దాని ప్రకారమే నేను నడిపించబడదు తప్ప దేనికి కూడా నేను సరెండర్ అవ్వకూడదు, దేనికి కూడా నేను సరెండర్ అవ్వకూడదు, ఏ విషయం నేను బాధపడకూడదు. నువ్వు నన్ను పంపించిన వాడు నువ్వు, నీ చిత్తమే నేను నెరవేర్చాలి తప్ప నేను దేని గురించి నేను ఆలోచన చేయలేదు. ప్రభుత్వం నీకు అప్పగిస్తున్నాను. అక్కడ నేను ఏం చేస్తానంటే మొత్తం దేవుడికి అప్పగించి ప్రశాంతంగా వస్తాను. అదేవిధంగా మీ జీవితంలో కూడా నేర్చుకోండి. మీ జీవితంలో కూడా ఆ ఒంటరి ప్రార్థనలో చాలా దేవుడితో మాట్లాడుకోవచ్చండి. నీ హృదయంలో బాధంతా కూడా నలుగురు దగ్గర చెప్పినప్పుడు మనుషులు నిన్ను చులకనగా చూడొచ్చేమో కానీ దేవుడితో నువ్వు ఒంటరిగా చెప్పుకుంటూ చూసావా, అప్పుడు దేవుడు మాత్రమే వింటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీకు ఆదరణ కలిగిస్తాడు. ఆయన మాటలు నీ చెవిని పడతాయి. ఆయన నీకు మాట్లాడే దేవుడు. ఆ ఒంటరి కాలంలో దేవుడు నాకు ఏం చేస్తాడంటే సమాధానం ఇస్తాడు. చివరిగా ఒక మాట చెప్తానండి, యేసుక్రీస్తు అంటే నిత్య జీవాన్ని తన యందు విశ్వాసం ఉంచు వారికి ఆయన ప్రసాదించే దేవుడు అంటండి. నిత్య జీవుడు ఎలా పొందుకుంటామంటే విశ్వాసం ద్వారా. విశ్వసించిన వాడు కలవరపడడంటండి. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే దేనికి కూడా నువ్వు కలవరం చెందవు. ఐదవదిగా నేను పాట చెప్తున్నాను, పునరుత్థానం కలగ చేయబడట. పునరుత్థానం కలిగే ఎలా పునరుత్థానం కలగ చేశాడంటే ఆయన మృతులను సజీవంగా చేయడం ద్వారా ఆ పునరుత్థానం యొక్క శక్తి ప్రజలు అనుభవించినట్టు దేవుడు చేశాడండి. యోహాను సువార్త 6:39 అంటాడు కదా, ఆయన అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టకనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వారి చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడికి ఏదైతే అనుగ్రహించాడో కృపావరాలు, ఆత్మ ఫలాలు, దేవుడు అయ్యేగా పంపించింది కృపావరాలు, ఆత్మ ఫలాలు. ఏదైతే దేవుడు నీకు అనుగ్రహించాడో ఆ అనుగ్రహించిన వాటిని ఏం చేయాలంట, పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వారి చిత్తం. ఆయన మళ్ళా రాబోతా ఉన్నాడు. ఆయనతో కలిసి నువ్వు లేపబడి ఆయన సన్నిధిలోకి వెళ్ళాలంటే నీలో ఉన్న కృపావరమును నువ్వు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా వాటిని పదులు పెట్టాలి. హల్లెలూయా. ఆ కృపావరమును పదులు పెట్టడం ద్వారా నీలో ఉన్న ఆత్మదేవుడు ఇంకా ఆయన పురుకొల్పబడి మండింపబడి ఒక కట్టె ఏ విధంగా అయితే పొయ్యిలో వేసినప్పుడు అది పెద్దగా మంటగా అది అగ్ని జ్వాలగా మార్చబడదో, నీలో ఉన్న ఆత్మదేవుడు ఎప్పుడు కూడా సన్నగిలిపోకూడదంటే నీలో ఉన్న ఆ కృపావరములను దేవుని వాక్యం వల్ల ఎప్పటికప్పుడు నువ్వు పదులు పెట్టుకుంటూ వాటిని పదులైన కత్తిగా నువ్వు మార్చుకున్నప్పుడు, ఇదిగో ఈ లోకంలో మనుషులు మాట్లాడుతున్నారు చూసారా, నీ హృదయాన్ని గాయపరిచే మాటలు, ఆ మాటలన్నిటినీ నీలో ఉన్న ఆ కృపావరం, నీలో ఉన్న ఆ వాక్యం, నీలో ఉన్న ఆ ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే అవి నీ హృదయంలోనికి రానివ్వకుండా వాటిని తొలగించి నీకు నెమ్మదినిస్తాడు. ఆ మాటని నువ్వు పరలోకానికి తీసుకెళ్తాడు. అది మృతుల పునరుత్థానం అంటే. ఆ పునరుత్థాన శక్తిని సంఘం అనుభవించాలని దేవుడు కోరుకుంటాడండి. మత్తయి సువార్త 18:14 అలాగనే ఈ చిన్న వారిలో ఒక్కడే
పరలోకమున మీ తండ్రి చిత్తము కాదు. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో మనందరం కూడా ప్రియమైన అంత్య దినమందు యేసుక్రీస్తు ప్రభు మృతులను తిరిగి లేపడానికి రాబోతున్నాడు కనుక మనం కూడా ఆ పునరుద్ధాన బలాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన దాకా ప్రార్థన చేసుకుంటారు. ఈ రాత్రి దేవుడితో 5 విషయాలు మాట్లాడాడు. ఒకటైన సృష్టికర్త, రెండవదిగా పాప క్షమాపణ కలిగించడానికి ఆయన లోకానికి వచ్చాడు, రెండవదిగా మంచి అడ్మినిస్ట్రేటర్, ఒక గృహ నిర్వాహకత్వం కలిగిన దేవుడు, నాలుగవదిగా నిత్య జీవ ప్రదాత, ఐదవది పునరుద్ధానములు కలగజేయవాడు. ఈ 5 మాటలు ఈ రాత్రి మీ హృదయంలో జ్ఞాపకం చేస్తుంది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వసృష్టికర్త నీకు వందనాలైనా. ఇదిగో నిరాకారముగా ఉన్న ఈ సృష్టిని శూన్యంలో నా ప్రభావం సృష్టించడానికి నా ప్రభావం నువ్వు కోరుకున్నావు. నీ ఒక్కడికే సృష్టికర్తవు, నువ్వు ఒక్కడికే నిర్మాణకుడు. సమస్త సృష్టి అంతా కూడా నీ మాటలు లోపడతా ఉంది. కానీ నీ పోలికలో నీ స్వారూప్యంలో చేపడిన మానవుడు మాత్రం నీ మాటలు లోపడలేకపోతున్నాడు. దయచేసి క్షమించండి తండ్రి. ఇదిగో పాపం క్షమాపణ కలిగించడానికి వచ్చిన దేవుడు. అవునయ్యా, నిన్ను పిడుగుతులు గుద్దిన వారిని కూడా నువ్వు క్షమించావు తండ్రి. నీ ముఖం మీద ఉమ్ము వేసిన వారిని కూడా నువ్వు క్షమించావు. నీ గడ్డము పెరిగి వేసిన వారిని నువ్వు క్షమించావు. అవును తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమని ఒక గొప్ప మాట పలికిన గొప్ప దేవుడు అయినా మేమైతే క్షమించలేకపోతున్నామేమో కొన్నిసార్లు. అయ్యా తండ్రి, క్షమించే మనస్సు మాకు తెచ్చుకోండి. పాప క్షమాపణ మాకు నేర్పించండి. పశ్చాత్తాపంతో కూడిన హృదయం మాకు నేర్పించండి. పరిశుద్ధడానికి వందనాలయ్యా. ఇదిగో మూడవదిగా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఉన్నాయా, ఒక మంచి గృహ నిర్మాణత్వం కలిగిన దేవుడు ఉన్నాయా. అవునయ్యా, మాకు మీరిచ్చిన కుటుంబం, మాకు మీరిచ్చిన సంఘం ఏదైతే ఉందో దాన్ని సరైన రీతిలో పరిపాలించడానికి తగిన జ్ఞానం మాకు దయచేయండి ప్రభు. నాలుగవదిగా ఒక గొప్ప జీవ ప్రధానం ఉన్నాయన, నిత్య జీవనం కలిగించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాయన, నిత్య జీవంలో నడిపించే దేవుడు ఉన్నాయన నీకు వందనాలు. ఐదవదిగా పునరుద్ధానము కలగజేసే దేవుడు, మృతులను సజీవులుగా లేపగలిగిన దేవుడు అయ్యా నీకు వందనాలు. అవును తండ్రి, ఈ 5 మాటలు మా హృదయం ఈ రాత్రి భద్రం చేసుకొని వాక్యానుసారంగా జీవించే కృప మాకు లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సర్వ సంఘాన్ని మీరు దీవించండి అయ్యా. ఇదిగో ఈ క్రిస్మస్ పర్వదినాలు ఎక్కడెక్కడైతే ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయో ఆ ప్రతి మీటింగ్ లో ఎక్కడెక్కడైతే ప్రార్థన జరుగుతున్నాయో ఆ స్థలాల్లో మీ సన్నిధి విడుదలకు కాక నీ వచ్చిన ఒక ఉద్దేశం ఏదైతే ఉందో అది అనేకులు తెలుసుకొని ప్రభా వారి జీవితాలను నీకు సమర్పించుకోవడానికి, వారి బ్రతుకులను మార్చుకొని ప్రభా వారి హృదయంలో నిన్ను ఆహ్వానించి వారిని నీ కొరకు వారు వాడబడినట్టుగా చూపించండి తండ్రి. ఇదో ఎక్కడ చూసినా నువ్వు ప్రపంచం అంతా భయం గుప్పెట్లో బ్రతుకుతా ఉంది తండ్రి. అయ్యా అతని భూప్రపంచంలో నెమ్మది లేని స్థితిలో ఉందయ్యా. దయచేసి మీరు నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా సర్వ సంఘానికి నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగును గాక. అశాంతిలో ఉన్న వారికి నేను శాంతిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి, మరొకసారి శాంతి. ఇదిగో నన్ను దేవుని గారి కుమార్తె శాంతి వారి కుమార్తె జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. అయ్యా ముఖం మీద వచ్చిన చికెన్ ఫాస్ట్ నుంచి విడుదల దయచేయండి. యేసు నామములో కూతుర్ని కూడా మారిపోవుగా ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు నీ వాక్కులో నా కుమారుని లేవనెత్తండి ఆయన, స్వస్థపరచండి. అలాగే తండ్రి లోకనాలను స్వస్థపరచండి. అరికాలు మంట నుంచి విడిపించండి. మేరీ చాతులో ఉన్న ఆ గడ్డ యేసు నామములో కరిగిపోవుగా నీ వాక్కును పంపి బాగు చేయండి. పరిశుద్ధడానికి వందనాలు. ఎదుగుదల ప్రభావ గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాపు తెచ్చేయండి. ఇదిగోన ప్రభా, ఇదిగో సుగ్రహించిన అక్కగారి కుమార్తె చిన్నారిగా ప్రార్థన చేస్తున్నాను. ఆమెను పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన దయ్యపు దురాత్మ శక్తులన్నిటి నుంచి ఆ బిడ్డని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయండి. అలాగే దావీదు కోసం ప్రార్థన చేస్తున్నాను. దావీదుని జ్ఞాపకం చేసుకో. కొన్ని దినాల నుండి చాలా బలహీనుడుగా ఉన్నాడు ప్రభా. యేసు నామములో ఇప్పుడు నీ కుమారుని మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నాను. ఆ గుండె ఆయాసం నుంచి విడిపించండి. ప్రతి నీరసం యేసు నామములో బంధించి వేస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యం ఇదిగో తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు.
ఇదిగో సుభద్రమ్మ వారి కుమారుడు రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పట్టి పిలుస్తున్న ప్రతి దురాత్మ దయ్యపు శక్తి నుంచి విడిపించండి నాయన. నీవే నిజమైన దేవుడిని చెప్పండి ప్రభా. ఆ కుమారుడికి అయ్యా మతి స్థితిలో నుండి విడిపించండి. స్థిరమైన మనసు నిలకడగలిగిన జీవితం బిడ్డలు దయచేయి ప్రభా. ఆ తల్లి ఎంతో రోగిస్తా ఉంది. ఆ తల్లి ప్రార్థన ఆలోచించి గొప్ప కార్యం చేయండి. అలాగే తల్లి అయ్యా సోదరులు మాత్రం కోడలు నిలబొట్టండి అయ్యా. శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ మోకాళ్ళ బలహీనత నుంచి విడిపించండి. సంపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగుగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే శామ్యూల్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు సరిగా కనపడక ఎంతో బాధపడుతున్నాడు అయ్యా. దయచేసి ఒక్కసారి మీరు కనికరించండి తండ్రి. శామ్యూల్ కళ్ళు మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఆ కళ్ళలో ఉన్న ప్రతి విధమైన పొగలన్నింటినీ కూడా తొలగించండి తండ్రి. ఆ శుక్లాలన్నింటినీ కూడా తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం వాటి కళ్ళు బాగా కనపడడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి లక్ష్మి కొరకు ప్రార్థన చేస్తున్నాను. శాంసన్ పిన్ని బాబాయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. లక్ష్మి కళ్ళు యేసు నామములో తెరవబడదు కాక. ఆమె కంట్లో నరాలన్నీ కూడా అయ్యో తప్పిపోయి ఉన్నాయని చెప్పి అయ్యో డాక్టర్లు చెప్తున్నారు తండ్రి. అయ్యా ఆమె చూపు చాలా మందగించింది ప్రభా. అందుకే నీ సభ రాలేకపోతుంది చెప్తుంది తండ్రి. దయచేసి ఇప్పుడు ఆ బిడ్డ మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. లక్ష్మికి నీ వాక్కును పంపి స్వస్థపరచండి. కృష్ణను మీరు బాగు చేయండి. ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం తెచ్చి ఆ కుటుంబానికి మేలు చేయండి అయ్యా. అలాగే తండ్రి ప్రభా రవి బ్రదర్ వారి యొక్క ప్రభుత్వండి మరి సహోదరులు ప్రార్థన చేస్తున్నాను. వేరే స్థితిని జ్ఞాపకం చేసుకో. ఆమెకున్న అప్పుల బాధను విడిపించండి. నా వార్తల మార్చండి అయ్యా. ఆ కుటుంబానికి మేలు చేయండి ప్రభా. అలాగే పల్లెడి దాసుని మీరు రక్షించండి. మమత అనే బిడ్డని రక్షించండి ఆయన. ఆ చంటి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయండి ప్రభా. నీకు వందనాలు. అలాగే తల్లి నూతన చూస్తున్న జగతాన్ని కుటుంబాన్ని దీవించు ఆశీర్వదించు. సర్వ సంఘానికి చేతులుగా అప్పగిస్తున్నాను. ఆటో నడుపుకున్న బిడ్డలందరికీ విగ్రహం చూపించండి. ఈ భయంకరంగా ఈ పట్టణంలో పెడుతున్నప్పుడు వస్తున్నప్పుడు తోడుగా ఉండండి. అద్దులు సిద్ధపరచండి ఆయన. వారి చేతుల కష్టాన్ని అనుభవించినట్లుగా సహాయం చేయండి. అలాగే ప్రభా ఈ ప్రాంతం మీద నీ కృపను విడుదల చేయండి. తుఫాను యేసు నామములో ఆగిపోవును గాక. రేపు జరుగుతున్న ఆదివారం కేరళ పార్టీలో నీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. నీ పుట్టుక గురించి ప్రకటిస్తున్నట్టుగా ఈ వాతావరణం ప్రతికూల వాతావరణం అంతా యేసు నామములో అనుకూలంగా మార్చబడును గాక. వర్షం ఇప్పుడు యేసు నామములో ఆగిపోవును గాక. అద్భుతం జరిగించండి. మందిరంలో డెకరేషన్ జరుగుతుండగా ఎంతమంది బిడ్డలు ప్రభా వాళ్ళు సహకరిస్తున్నారు. వాళ్ళందరూ దీవించండి అయ్యా. ఆశీర్వదించండి. వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మెండుగా వారి బిడ్డలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని ప్రభా మాస్టర్ గారు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం 10వ తరగతి 11 విద్యార్థులు ఉన్నారు ప్రభా. వారందరికీ గొప్ప కార్యం చేయండి. వారి పరీక్షలో గొప్ప విషయాలు దయచేయండి ప్రభా. 11 మందిని మీరు అయ్యా నువ్వు కనికరం చూపించమని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. వాళ్ళు తోడుగా ఉండండి. అలాగే రామకృష్ణ స్కూల్లో చదువుకున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ తోడుగా ఉండండి. వారి పరీక్షలో కూడా గొప్ప విషయాలు తెచ్చి ఈ సంవత్సరం వాళ్ళ స్కూల్ అందరూ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి మీరు చూపించండి ఆయన. అలాగే ఓపెన్ 10th కంటే రాస్తా ఉన్నారు. వారికి కూడా చక్కని జ్ఞానం తెచ్చే ప్రభా. ఇదిగోని మా మధ్యలో ప్రభా. ఇదిగోని ప్రభా శాంతి పరీక్ష రాసి వచ్చింది ప్రభా. బిడ్డకు మంచి అయ్యా రిజల్ట్ రావడానికి సహాయం తెచ్చింది. సమాధాన ఎగ్జామ్స్ రాసింది ప్రభా. ఆ బిడ్డ కూడా గొప్ప విషయం తెచ్చే ఇంకా ఎవరైతే ప్రశ్నలు రాయబోతున్నారో వారికి కూడా మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తాను. సర్వ సంఘానికి చేతులుగా ప్రత్యేకంగా దైవ కృప ప్రార్థన వ్యవస్థాపకులైన మార్గం గారిని చేతులుగా అప్పగిస్తున్నాను. వారి ఉదయం ప్రతి వ్యాధి దుఃఖం కన్నీరు అయ్యా తీసివేసి సమాధానం వారి గురించి వారి కుటుంబాన్ని వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించి సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకునే నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి మనలను నిశ్చయముగా పొందుకున్నాము తండ్రి. ఆమె యేసు రక్తమేసి శిలువవేసి ప్రభుత్వం పూర్ణ అపవాదులంతా నాశనం యేసు నామానికి జయకలుగును గాక. మన పరలోకపు దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ నిత్యమైన సమాధానం తరలో వచ్చిన మనకు లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం తోడి నడిపించిన గాక. అందరికీ వందనాలండి. రేపు ఉదయకాల 10 గంటలకి సువార్త